హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి మొన్న ఊరు వెళ్ళాం కదా పండక్కి. ఊరి దగ్గర వారం రోజులు ఉన్నాం కానీ వారం రోజులు వీడియో తీయటానికి అస్సలు కుదరలేదు. పోయిన కాంచి వచ్చేదాకా పనే జరిపింది. ఇది వచ్చేసి వచ్చే రోజు తీసానండి. ఇల్లు వచ్చేసి ఊరి దగ్గర మా ఇల్లు. ఎలా ఉందో కామెంట్ పెట్టండి అంతా చూసినాక, ఓకేనా. ఇది వచ్చేసి పాతిల్లేనండి, కానీ పెయింటింగ్ వేసేకి కొంచెం కొత్తదనాలు అనిపిస్తుంది. అంత పాతిళ్ళు ఏం చేపిలేదు, ఓన్లీ బండలు వేయించను. ఈ తొట్టులు వచ్చేసి చెట్లు నాటుకుంటానికి 2 తొట్టులు. అవి గొంతులో మెట్లండి అందరికీ. అంటే ఇటు పక్క ఉండేవి కానీ అప్పుడెప్పుడో కట్టినవి, ఇంకా మేము ఉండిపోతుంటే తాళం వేసి వస్తున్నాం కదా అని ఇటు పక్క మెట్లకి రేకు కొట్టేశాడు మా బావ. అంటే కుక్కలు పందికొక్కులు అలా వచ్చి మళ్ళీ గలీజ్ చేస్తాయి అని, ఇంకా అంటే తాళం వేసి వచ్చేస్తాం కదా గలీజ్ చేస్తాయి అని అలా రేకు కొట్టేశాడు. చూడండి, ఎప్పుడైనా ఊర్లో సొంత ఇల్లు అయితే ఉండాలి. ఎప్పుడైనా పోయేదానికైనా వచ్చేదానికైనా, ఏదన్నా పెళ్ళిళ్ళు అయినా ఏదన్నా కొలుపులైనా జాతర అయినా దేనికైనా ఊర్లో అయితే సొంత ఇల్లు అయితే కావాలి. ఎట్టా ఈ మధ్య పని లేదని ఖాళీగా ఉన్నాడని వెళ్ళి ఒక 20 రోజులు ఉండి ఊరి దగ్గర బాగు చేయించాడు. ఏమి బాగు చేయించిందంటే ఏమీ చేయించలేదులే. వెనక ముందల పక్క డోర్లు బండలు వేయించాడు. అయితే ఈ పిల్లలందరూ నేను వీడియో తీస్తుంటే హాయ్ చెప్పడానికి వచ్చారు. అందరూ హాయ్ చెప్తున్నారు మీకు. ఆ పెయింటింగ్ వేసే అతను మా బావ, మా ఆయన. వెనక గేట్కి ఒక కథ ఉందండి. ముందల గేట్కి అంతా పెయింటింగ్ వేసేవాళ్ళు వచ్చారు, వాళ్ళు వేసారు. అయితే అదొక కలరు అది కొంచెం ఉండిపోయింది వేసినాక. అది వేస్ట్గా పోయిద్దని నేనేం చేసినానంటే సరిపోద్దిలే చిన్న గేట్ అని వేసినాను వైట్ కలరు. అది సరిపోలేదు, మధ్యలో వరకే వచ్చింది. మా బావ సరిపోదు, వద్దు నువ్వు అంత ఎట్నే చేస్తామని అరిశాడు. కానీ వేస్ట్గా పోయిద్దని నేను పైన కలరు కింద వేసి మధ్యలో వైట్ కలర్ పూసేసాను. అదే ఆ గేట్ మొత్తానికి నేనే పూసాను. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్.